నాకు సెక్షన్స్ ఏం పెట్టినో నాకు తెలియదు. సెక్షన్స్ ఏం పెట్టినో నాకు తెలియదు. అది పోలీస్ అధికారులు చెప్పగలుగుతారు, నాకు ఐడియా లేదు. ఈరోజు ప్రధానంగా తెలంగాణ మలిదఫా ఉద్యమంలో మొట్టమొదటి త్యాగాన్ని చేసిన విద్యార్థి అమరుడైన మా సోదరుడు లింగస్వామి గారి ఆత్మశాంతికి ప్రార్థిస్తూ వారి కుటుంబాన్ని ఈరోజు విద్యార్థులు ఎవరెవరైతే ఈరోజు ఇబ్బందుల పాలైనారో, శ్రీకాంత్ అనే విద్యార్థి ఇప్పటికి కూడా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ విద్యార్థి సోదరుల కుటుంబాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర సమితి తరపున సంపూర్ణంగా వారికి అండగా నిలబడతాం, వారిని ఆదుకుంటాం. వారి త్యాగాలు ఎట్టి పరిస్థితుల్లో వృధా పోనీయం. తప్పకుండా తెలంగాణ ఉద్యమం అనేది తెలంగాణ ఈ దఫా ఉద్యమం. ఈరోజు వారు చిందించిన రక్తపు చుక్కలు ఏవైతే ఉన్నాయో మా విద్యార్థి సోదరులు, వాటిని వృధా పోనీయకుండా తప్పకుండా వారి స్ఫూర్తితో ముందుకు పోతాం. తప్పకుండా తెలంగాణ సాధించుకుంటాం. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్ర హోంమంత్రి అయిన సబితా ఇంద్రారెడ్డి గారు కూడా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. అమ్మ, మీ భర్త ఇంద్రారెడ్డి గారి ఆత్మ కూడా క్షోభించే విధంగా ఈరోజు మీ డిపార్ట్మెంట్ ప్రవర్తన ఉన్నది. మేము పోలీస్ ఉద్యోగులను తప్పుపడతలేం, పోలీస్ డిపార్ట్మెంట్ని తప్పుపడతలేం. కానీ డెఫినెట్గా ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యమంత్రి గారు కావచ్చు, హోంమంత్రి గారు కావచ్చు, విజ్ఞత లోపించి ఈరోజు ఈ రకమైన వ్యవహారాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు అక్కడ పిల్లల మీద ఇరిగిన లాఠీలు, వారిని గొడ్లను బాదిన దృశ్యాలు మొత్తం రాష్ట్రం అంతా కూడా చూసింది. మీ భర్త ఇంద్రారెడ్డి గారి ఆత్మ కూడా క్షోభిస్తుందమ్మా, జై తెలంగాణ అంటూ ఒకనాడు నినదించిన వ్యక్తి మీ భర్త. మరి అట్లాంటి వ్యక్తి కూడా ఈరోజు వ్యక్తి ఆత్మ కూడా ఈరోజు ఘోషించే విధంగా మీ డిపార్ట్మెంట్ పరిస్థితుందంటే మీరు పునరాలోచించుకోవాలి. ఇప్పటికైనా ధైర్యం చేసి జై తెలంగాణ అంటూ ముందుకు రమ్మని చెప్పి హోంమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తూ మా తెలంగాణ పోలీస్ అన్నలకు కూడా దండం పెట్టి చెప్తా ఉన్నాం. ఈ ఉద్యమం అనేది మన కోసం, మన హక్కుల కోసం. దయచేసి విద్యార్థి సోదరులు ఎవరైతే ఉద్యమిస్తూ ఉన్నారో వారికి మీ పరంగా కూడా, మీ డిపార్ట్మెంట్ పరంగా మీ మీద ఎంతో ఒత్తిడి ఉన్నా దయచేసి సహకరించి తప్పకుండా ఈ ఉద్యమంలో మీరు కూడా భాగస్వామ్యం పంచుకోవడానికి కోరుకుంటూ, విద్యార్థి సోదరులందరికీ కూడా తప్పకుండా పార్టీ తరఫున చనిపోయిన లింగస్వామి కావచ్చు, ఈరోజు చావు బతుకులో కొట్టుమిట్టాడుతున్న శ్రీకాంత్ కావచ్చు, వారి కుటుంబాలకు సంపూర్ణంగా అండగా ఉంటామని కూడా తెలియజేస్తాం. మేము పోలీసులను తప్పు పట్టడం లేదు. పోలీసులు ప్రభుత్వ ఉద్యోగులు, వారు ప్రభుత్వ పెద్దలు ఏం చెప్తే ఆ రకంగా వారు వ్యవహరిస్తారు తప్ప ఇంకోటి కానే కాదు. తప్పంతా 100% ప్రభుత్వ పెద్దలది, ముఖ్యమంత్రిది, హోంమంత్రిది తప్పు తప్ప తెలంగాణ పోలీసులది తప్పు కానే కాదు. 100% మేము చెప్తా ఉన్నాం. ఈరోజు ఉస్మానియాలో జరిగిన దాడికి కూడా హోంమంత్రి బాధ్యత వహించాలి తప్ప అక్కడ వారు పోలీసులు అన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు జీతం పుచ్చుకుని వారు ప్రభుత్వం ఏ రకంగా చెప్తే వారు కర్తవ్యం నిర్వహిస్తారు తప్ప ఇంకోటి కానే కాదు. హోంమంత్రి దీనికి బాధ్యత తీసుకోవాలి, హోంమంత్రి దీనికి స్పష్టమైన సమాధానం చెప్పాలి. ఈరోజు ఉస్మానియాల విద్యార్థులను గొడ్లను బాదినట్టు ఎందుకు బాదినరో, ఎందుకు ఆ రకంగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందో హోంమంత్రి తెలంగాణ విద్యార్థులకు స్పష్టమైన వివరణ ఇవ్వాలి. వారి భర్త ఆత్మకు శాంతి చేకూరాలంటే కూడా హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇప్పటికైనా ఆమెకు నిజంగా తెలంగాణ మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా కూడా విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి, అవసరమైతే రాజీనామా కూడా చేయాలని డిమాండ్ చేస్తాం. పోలీసు వర్గాలను మొత్తంగా నియంత్రించే అధికారం ఉన్న హోంమంత్రి ఎవరైతే ఉన్నారో హోంమంత్రి ఆదేశాల మేరకే ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సమస్యకు మూలం హోంమంత్రి కాబట్టి హోంమంత్రిని నిందిస్తున్న తప్ప ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి వాళ్ళు పెద్దగా చేయగలిగింది ఏమున్నది. కానీ డెఫినెట్గా ఈరోజు స్టీఫెన్ రవీంద్ర గారు కూడా అతిగా ప్రవర్తిస్తున్నారు. ఈ నిమిషానికి కూడా ఉస్మానియాలో ధర్నా ఇంకా కొనసాగుతున్నది అంటే దానికి కారణం 100% స్టీఫెన్ రవీంద్రనే. ఇట్లాంటి అధికారుల వల్లనే డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వస్తుంది తప్ప ఇంకోటి కానే కాదు. ఈరోజు నిజంగానే మీరు అన్నట్టు చాలా చోట్ల మీడియా మీద కూడా నేను కూడా సాక్షిగా ఈరోజు ఉన్నాను. వరంగల్లో కూడా దురుసుగా ప్రవర్తించిన మీడియా మీద కూడా తప్పకుండా దానికి మాత్రం 100% పోలీసులు కూడా తమ అతి ప్రవర్తన తగ్గించుకొని మీద వెళ్తే మంచిది. నేను పోలీసును సమర్థించడం లేదు. పోలీసింగ్ ఈరోజు ఏదైతే ఉందో వారి బాధ్యత వారు నిర్వహించే క్రమంలో హోంమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు కొన్ని చోట్ల చాలా తీవ్రంగా చాలా అతిగా ప్రవర్తించారు. దానికి బాధ్యత మాత్రం 100% హోంమంత్రి తీసుకోవాలని నేను కోరుతున్నాను.